చిట్టమూరు మండలం చిట్టమూరులో టీడీపీ పార్టీ ఆఫీసులో మండల అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ నాయుడు మాట్లాడుతూ వైకాపా నాయకులు చేస్తున్న ఆరోపణలు నిజాయితీ ఉంటే బహిరంగ చర్చకు సునీల్ కుమార్ సిద్ధంగా ఉన్నారని, దానికి మీరు సిద్ధమేనా అని టీడీపీ నాయకులు వైకాపా నాయకులకు సవాల్ విసిరారు. ఒక్క చిట్టమూరు మండలంలో సునీల్ కుమార్ 500 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజులమ్మ, కార్యదర్శి చిన్నారావు, రాజగోపాల్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, డాక్టర్ లోకనాథ్, సుబ్బరామయ్య, కస్తూరయ్య, కృష్ణారెడ్డి మరియు నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో కొన్ని కోట్ల అభివృద్ధి జరిగితే అవినీతి అనే సాక్షి పేపర్ వాళ్ళు రాస్తే అది ఎంతవరకు సమంజసం? ఈరోజు మన ముఖ్యమంత్రి గారు లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ మన నియోజకవర్గానికి ఇన్ని కోట్లు ఇస్తున్నారంటే ఆయన్ని అభినందించవలసిన విషయం ఎంతైనా ఉంది. అదేవిధంగా మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాలు ముందుగా వచ్చినుంటే బాగుండు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి అంతా ఇంత కాదు. ఈరోజు ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ తరఫున 2 లక్షలు ఇస్తే 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నాడు. అదే ఒక ఎమ్మెల్యేగా ఉండి 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకోవడం తప్ప అనేది అడుగుతున్నాం. అలాగే వాళ్ళు మొదటి నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంతేకాని ఈరోజేదో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. పనులు చేసిన మన ఎమ్మెల్యే గారి మీద బురద చల్లడం అనేది చాలా తప్పు. ఇలాంటి విమర్శలు ఎన్ని వచ్చినప్పటికీ రేపు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుస్తాడు, మినిస్టర్గా అవుతాడని కూడా మేమందరం ఆశిస్తున్నాం. మామూలుగా అయితే సాక్షి పత్రిక కాదు, ఇది అదొక వైఎస్ఆర్సీపీ కరపత్రం. ఎందుకంటే కరపత్రానికి పత్రికకి తేడా ఉంది. కరపత్రం అంటే మనిషి చూసినట్టు రాసుకోవచ్చు. ఎందుకంటే మనిషి చూసిన పదాలు మనిషి చూసిన అంతా రాసుకోవచ్చు. ఎందుకంటే ఆ కరపత్రంలోనే క్లారిటీగా ఉంది. 200 కోట్లు అవినీతి ఇచ్చాడు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని పుణ్య కూడా 20-30 కోట్ల కంటే ఎక్కువ లేవు. అంటే ఆ కరపత్రంలోనే అది బోగస్ అని తేలుతుంది. 200 కోట్లు అవినీతి కోటాపై పాశం. మీకందరికీ తెలిసిన విషయమే, నిన్న సాక్షి పేపర్లో గౌరవ శాసనసభ్యులు మా నాయకులు ఆశ సునీల్ కుమార్ మీద ఒక పత్రిక, అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక పత్రిక కామెడీ చేయాలంటే ఆ పత్రికే. అది ఏ పత్రిక అనేది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఆయన కన్నేశారంటే, ఆశ సునీల్ కుమార్ కన్నేశారంటే అక్కడ వరకు కోట్లు ఆయన ఖాతాలోకి వస్తాయి. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఆయన కన్నే వేసుంటే వైకాపా నాయకులు ఎవరు కూడా ఈ 5 సంవత్సరాల్లో ఈ గుడు నియోజకవర్గంలో పరిస్థితే లేదు. ఆయనే నిజంగా కన్నేసుంటే, ఆయన కన్నేసుంటే ఎక్కడ కన్నేస్తుంటారంటే, ఆయన ఏదో కన్నేశారంటే ఈ గూడూరు నియోజకవర్గ అభివృద్ధి మీద కన్నేశారు. ఈ గూడూరు నియోజకవర్గ పేద ప్రజలు సంతోషంగా ఉండాలని వాళ్ళ మీద కన్నేశారు తప్ప భూదందాలు చేద్దాం, కోట్లు దోచుకుందాం, భూ ఆక్రమణలు చేద్దాం, లంచాలు తీసుకున్నాం అనే పరిస్థితి ఆయన జీవితంలోనే లేదు. ఎందుకంటే అందరికి తెలుసు, మాకందరికి కూడా ఈ గూడూరు నియోజకవర్గ ప్రజలకి, ఈ జిల్లాలో ప్రజలకి అందరికీ సునీల్ కుమార్ పరిస్థితి తెలుసు. ఒకప్పుడు ఆయన గూడూరు మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఎంప్లాయీస్, గౌరవప్రదమైన ఎంప్లాయీస్గా రిటైర్ అయ్యారు. ఒక మంచి యువ నాయకుడిగా చదువుకొని రాజకీయాల్లోకి వచ్చారు. ఎక్కడా కూడా
ఎక్కడ ఎమ్మెల్యే గారు 1 ఎకరా 2 ఎకరాల భూమి బెనామీ పేరుతో లేవు. మరి మీకు ఎవరు ఇలాంటి సలహాలు ఇస్తున్నారో మీరు ఈ విధంగా మాట్లాడుకుంది ప్రజల్లో మీకు వ్యతిరేకత వస్తుంది తప్ప మీకు సానుభూతి రాదు కూడా తెలియజేస్తాను. అయితే మీరు ఎంత ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడిందంతా కూడా ఆయనకి బలమే తప్ప అది బలహీనం కాదని కూడా మీకు అందరికి మళ్ళీ పత్రికా ముఖంగా కూడా మీకు తెలియజేస్తాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా రాబో రోజులు అందరం ప్రజల్లోకి వెళ్లాల్సిన బాధ్యత. ఈరోజు 4 సంవత్సరాలు అభివృద్ధి చేసాం. మీరు అభివృద్ధి చేయాలంటే ఇప్పుడు చెప్పండి. అంతేగాని తిరిగి మళ్ళీ ఒక దళిత శాసనసభ్యుడిని మీరు కించపరిస్తే మంచి పద్ధతి కాదు. తిరిగి ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ప్రజా ఓటుతోనే తొందరలో తీర్పు పోతున్నారు. ఆ రోజు ఆ ప్రజా తీర్పు ఓటు రాబోతా ఉంది. ఆ రోజు మళ్ళీ మీరు తలదించుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ముందుగానే దయవుంచి మీరు ఇలాంటి ప్రకటనలు చేయొద్దు. శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి పేరుని చెడగొట్టద్దు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, అభివృద్ధి ప్రభుత్వం. కాబట్టి మీకు ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ గా చెప్తా ఉన్నాం. ఇక మళ్ళీ ఇలాంటి హేయమైన మాటలు, హేయమైన చర్యలు చేయొద్దని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.